హలో అండి. ప్రతి క్లాతు అనేది సాఫ్ట్‌గా ఏమి ఉండదు కదండీ. చిన్న చిన్న చెమ్కీస్ ఉంటాయి. కొన్ని రఫ్‌గా ఉండే బ్లౌజెస్ ఉంటాయి. ఇలాంటి వాటికి ఈ చిన్న ట్రిక్స్ కనుక పాటించారంటే చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. మనకి ఎలాంటి ఫీలింగ్ రాదనమాట. అయ్యో! గుచ్చుకుంటుంది, ఎక్కువసేపు ఉంచుకోలేము ఈ బ్లౌజు అనేసి చిరాకు అనేది ఉండదనమాట. ఇలా ఫస్ట్ మంచి క్లాత్ వైపు ఒక కుట్టు కనుక వేసేసుకున్నారంటే ఇలా చూసారా నేను ఎలా వేస్తున్నాను అంటే మామూలుగా అయితే నార్మల్గా రివర్స్లో వేసుకుంటాం కదా కుట్టు, అలా కాకుండా ఇలా మంచిగా పెట్టేసుకొని ఇలా మంచి వైపు కనుక కుట్టేసేసుకొని అండ్ రిమైనింగ్ క్లాత్ అనేది నీట్గా కట్ చేసేసుకొని దాన్ని రివర్స్లో ఫోల్డ్ చేశారంటే ఇదిగో చూసారా ఇలా అనమాట. రివర్స్లో ఫోల్డ్ చేశారంటే ఆ క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ మనకి ఎంత మెజర్మెంట్స్ కావాలో అంత మెజర్మెంట్స్ పెట్టుకొని నార్మల్గా కుట్టు వేసేసుకున్నామంటే అస్సలు ఎలాంటి ఫీలింగ్ ఉండదండి. అంటే చిరాకు పుట్టదు. ఎంతసేపు అయినా సరే ఆ బ్లౌజ్ని మనం క్యారీ చేయొచ్చు అనమాట. చూసారా ఇక్కడ ఎంతవరకు మనకు మెజర్మెంట్స్ కావాలో అంతవరకు పెట్టేసుకొని రిమైనింగ్ క్లాత్ మనకు ఖర్చులాగా యూస్ చేసుకుంటాం అనమాట. నార్మల్గా ఇలాంటి ట్రిక్ మీకు కనుక నచ్చితే ఇలా ఒకసారి ట్రై చేయండి. నార్మల్గా కుట్టిన బ్లౌజెస్తో కూడా కుట్టిన తర్వాత కూడా మనం ఇలా కుట్టుకోవచ్చు అనమాట. చూసారా ఈ ఐడియా ఎంత బాగుందో. ఇప్పుడు ఎంత సాఫ్ట్గా ఉంటుంది కదా. అన్ని బ్లౌజెస్ ఒకేలా ఉండవు కాబట్టి ఇలాంటి ట్రిక్ ఫాలో అయిపోండి. చాలా మంచిగా ఉంటుంది. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.